టెలిగ్రామ్ ఒకప్పుడు చాటింగ్ యాప్ మాత్రమే ఇప్పుడు దేశ భద్రతకు సవాల్గా మారింది. కోట్లాది మంది కమ్యూనికేషన్కు వేదికగా మారిన ఈ యాప్ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా బ్యాన్ చేసింది. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయమని ప్రకటించింది. హైకోర్టు కూడా బ్యాన్ను సమర్థించింది. మరి టెలిగ్రామ్ వల్ల అంత నష్టం ఉందా? టెలిగ్రామ్ నిజంగానే నేరస్తులకు స్వర్గధామంగా మారిందా? నీట్ యూజీ రీ ఎగ్జామ్ సందర్భంగా జూన్ 16 నుంచి జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రశ్నాపత్రాల లీక్, ఫేక్ పేపర్ల ప్రచారం, విద్యార్థులను తప్పుదో పట్టించే నెట్వర్క్స్ ను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. టెలిగ్రామ్ కు పదే పదే హెచ్చరికలు చేసిన అనుమానాస్పద ఛానల్స్ ను అడ్డుకునే విషయంలో కంపెనీ చురుగ్గా వ్యవహరించలేదని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపించారు. టెలిగ్రామ్ నిర్మాణంలోని కొన్ని ఫీచర్లు నేరస్తులకు అనుకూలంగా మారాయని, ఒక యూజర్ ఏకంగా 40 బాట్లను సృష్టించే అవకాశం ఉండడం, వేలాది మంది ఉన్న ఛానల్ ను క్షణాల్లో మరో ఛానల్ కు తరలించే సదుపాయం, క్లౌడ్ ఆధారిత వ్యవస్థ వల్ల నిందితులను గుర్తించడం కష్టమవుతుందని కేంద్రం వివరించింది. అంతేకాదు, ఇప్పటికే పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నాపత్రాన్ని పోస్ట్ చేసి తర్వాత తేదీని మార్చి ముందే లీక్ అయిందన్నట్లు ప్రచారం చేసిన ఘటనలు కూడా జరిగాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి వస్తే దేశవ్యాప్తంగా శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, 22 లక్షల మంది విద్యార్థుల పరీక్ష రాస్తున్నప్పుడు ఒక్క ఫేక్ మెసేజ్ కూడా దేశవ్యాప్తంగా ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందంటూ కోర్టులో కేంద్రం వాదించింది. అయితే కేంద్రం వాదనలను టెలిగ్రామ్ తిప్పికొట్టింది. అక్రమ ఛానల్స్ పై చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధమే అని, అవసరమైతే డివైస్ స్థాయిలోనే బ్లాక్ చేసే సాంకేతిక పరిష్కారాలను కూడా సూచించామని తెలిపింది. మొత్తం యాప్ ను బ్యాన్ చేయడం కంటే నేరస్తులపైనే చర్యలు తీసుకోవాలని కోర్టుకు వివరించింది. అంతేకాదు, ఈ వ్యవహారంలో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డ్యూరోప్ చేసిన ఆరోపణలు కూడా చర్చనీయాంశమయ్యాయి. భారత్ లో టెలిగ్రామ్ యాక్సెస్ ను దెబ్బతీయడానికి బీజేపీ హైజాకింగ్ వంటి టెక్నాలజీని వాడారని, వాట్సాప్, మెటా లాబియింగ్ కూడా జరిగిందని సోషల్ మీడియాలో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భారత టెలికాం వర్గాలు పూర్తిగా ఖండించాయి. మరోవైపు బ్యాన్ ప్రభావం విద్యార్థులపైనే కాదు, వేలాది వ్యాపార సంస్థలు, ఆన్లైన్ కోచింగ్ సంస్థలు, మీడియా ఛానల్స్, ఐటీ కమ్యూనిటీ, స్టార్టప్లు, డిజిటల్ మార్కెటింగ్ రంగంపైన పడింది. టెలిగ్రామ్ ను అధికారిక కమ్యూనికేషన్ వేదికగా ఉపయోగిస్తున్న సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. వేలాది గ్రూపులు, ఛానళ్ల కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. టెలిగ్రామ్ కు భారత్ అతిపెద్ద యూజర్ మార్కెట్. 15 కోట్ల మందికి పైగా వినియోగదారులున్నారు. ఒక్కరోజుకే కోట్లలో ఆదాయం వస్తుంది. భారీ గ్రూపులు, ఫైళ్ల షేరింగ్, ఛానల్ బ్రాడ్కాస్టింగ్, బాట్ సేవల వల్ల టెలిగ్రామ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇవే సౌకర్యాలు కొన్నిసార్లు నేరస్తులు కూడా వినియోగిస్తున్నారన్నది కేంద్ర ప్రభుత్వ వాదన.